మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. చాలా రోజుల తర్వాత ఒక కామెడీ ఎంటర్టైనర్ సినిమా ద్వారా ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులను కూడా పూర్తి చేసుకునే దశలో ఉంది. ఇకపోతే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా టైటిల్ తో పాటు ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇందులో ప్రభాస్ ఎప్పట్లా కాకుండా విభిన్నమైనటువంటి లుక్ లో కనిపిస్తున్నారు. ప్రభాస్ చాలా యంగ్ గా కనిపించడమే కాకుండా లుంగీలో కనిపించడంతో ఈ పోస్టర్ అందరినీ ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను కూడా పెంచేశాయి. ఇక ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో సంతోషంతో ఉన్నారు. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ మూవీకి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో మూవీ అనౌన్స్మెంట్ రాగానే హర్రర్ అండ్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా రానుందని వార్తలు బలంగా వినిపించాయి. దానికి కారణం ఆ జోనర్లో మారుతి మంచి పట్టుండటమే. ఆయన తీసిన ప్రేమ కథ చిత్రం ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే ఆయనకి వచ్చొచ్చిన జోనర్నే డార్లింగ్ కోసం సిద్ధం చేశాడట దర్శకుడు మారుతి. అయితే తాజాగా ఈ సినిమా కథ గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రముఖ సినిమా సంస్థ IMDb తన వెబ్సైట్ లో ఈ సినిమా కథ ఇదే అంటూ రాసుకొచ్చింది. రాజా సబ్ సినిమాలో ఇద్దరు వ్యక్తులు ప్రేమలో పడతారు, కానీ నెగిటివ్ ఎనర్జీ వల్ల వాళ్ళు తమ గమ్యాన్ని మార్చుకోవాల్సి వస్తుంది అంటూ సినిమా కథను రాసుకొచ్చింది. ఇది చూసిన దర్శకుడు మారుతి ట్విట్టర్లో స్పందిస్తూ సెటారికల్ కామెంట్స్ చేశారు. అరే, ఈ విషయం నాకు తెలియక వేరే స్క్రిప్ట్తో సినిమా చేస్తున్నాను. ఇప్పుడు IMDb సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా అంటూ నవ్వుతున్న ఎమోజీని యాడ్ చేశాడు. ప్రస్తుతం మారుతి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.